ఎఫెసీయులు 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు, మీ మనోనేత్రాలు తెరవబడి అపరిమితమైన మహత్వం ఉందంట. అయితే ఇది అపరిమితమైన శక్తి అంట. యువర్ గ్లోరీ విల్ గో అన్లిమిటెడ్ అండ్ యూ విల్ స్టాప్ ఇట్. చూడండి, మీ మనోనేత్రాలు అనమాట. ఓకే, అరుణోదయ గర్భం నాకు ఉంటుందా? సో నువ్వు మార్నింగ్ లెగిస్తావు, యూ విల్ ప్రే, రీడ్ బైబల్, డౌన్లోడ్ దిస్ అండ్ కమాండ్ ఎవ్రీ అవర్ ఆఫ్ ద డే అండ్ లివ్ యాజ్ ఎ కింగ్ దట్ డే. సో క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును విశ్వసించి ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి వలనని. సో వీ నీడ్ టు రిసీవ్ దిస్. ఇది మనం పొందుకోవాలనేటువంటిది దేవుని చిత్తం. దాని విషయం మన కళ్ళు తెరవబడాలంటే మన కళ్ళు ఎలా తెరవబడతాయి? జ్ఞానం. బై విజ్డమ్ వి గో టు ద నెక్స్ట్ లెవెల్. చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మను గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఓకే, ఇప్పుడు ఇది తెలుసుకోవాలని కూడా మనం ప్రేయర్ చేయాలంట. ఓకే, దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ద అపోస్టల్స్. చూసారా, అపోస్టల్స్ ప్రేయర్ ఈస్ డిఫరెంట్. అందరూనేమో మా కొరకు జనా కొరకు ప్రేయర్ చేయమంటారు, బట్ అపోస్టల్స్ ప్రే సంథింగ్ డిఫరెంట్. పాల్, హూ ఈజ్ పాల్? హీ ఈజ్ అన్ అపోస్టల్. టుడే ఐఎమ్ టీచింగ్ యూ ద ప్రేయర్ ఆఫ్ అపోస్టల్స్. అయితే ఇక్కడ ఇటువంటి అపరిమితమైన మహత్యం తెలుసుకోవాలని అపోస్టల్స్ అడుగుతారంట. గ్లోరీ టు గ్లోరీ, దే ఆర్ నాట్ స్టక్. అందుకనే ఒక పాస్టర్ షుడ్ బి అండర్ అన్ అపోస్టల్. దట్స్ హౌ ఎ చర్చ్ షుడ్ బి బిల్ట్ అప్ టు బి కనెక్టెడ్ టు హెవెన్. ఓకే, అప్పుడు దెన్ మీకు యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు నీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎలాగెళ్ళాలి. అంటే ప్రతిరోజు ఆ అరుణోదయ గర్భములో అపరిమితమైన శక్తి ఉందంట నువ్వు వాడుకోవడానికి. ఆ రోజు శత్రువు వేసే పన్నాగాలు, ఆ రోజు నీ యొక్క ఆఫీసులో బాస్ వేసే కుట్ర, ఎవరైనా ఎవరేమనుకున్నా సరే దేవుడు అంటాడు ఓకే, ఆ రోజంతటికి శత్రువు ఏది ప్లాన్ చేస్తాడో దేవుడి అపరిమితమైన శక్తి నువ్వు ఆ అరుణోదయ గర్భం నుంచి డౌన్లోడ్ చేసుకొని లోపల పెట్టుకుని వెళ్తావు అనమాట. ఆ రోజు వాడేసి అగ్గిబాళాలన్నీ కుసుని ఆర్పేస్తూ ఉంటావు. చూసారా? సో దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు లివ్ యువర్ ఎవ్రీ డే లైఫ్. సో డైలీ బ్రెడ్ అంటే ఏదో బైబిల్ చదవాలనుకుంటాం, కీర్తనలోకి వచ్చిన చదివి నాయన కాపాడి వెళ్ళిపోతాం. నో, దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఓకే, దిస్ విల్ బి లైక్ కమాండింగ్ యువర్ డే. చూడండి, రాజు ప్రతిరోజు కమాండ్ బతుకుతాడు. హీ విల్ లివ్ ఎవ్రీ డే ఇన్ కమాండ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ ప్లాన్ ఫర్ us. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకుని. ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరలోకమందు. అంటే ఏంటి? ఇందాక చూస్తే మన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? హెవెన్లీ ప్లేసెస్, పరలోక స్థలం సంబంధమైనటువంటి స్థలాల్లో ఉన్నాయి. ఎఫెసీ 1:3 ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయం. ఇక్కడ చూడండి, బ్లెస్డ్ బి ద గాడ్ ద ఫాదర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హస్ బ్లెస్డ్ us with all spiritual blessings in heavenly. So there is something we are going to read, study and download from heavenly places every day for your day. So what is in heavenly places? Unlimited authority. Let's go there. Exceeding great authority for the day. Ephesians 1:19. And what is the exceeding greatness of the power to us word? There is a power stored for you to be released for the day. Exceeding great అంటే ఎంత సమస్యనే ఉన్నాయి దాన్ని దాటి జయించే శక్తిని నీకు ఇస్తుందంట ఫర్ దట్ డే. అపరిమితమైన శక్తి అంటే ఆ రోజు నీకు కావలసినటువంటి అపరిమితమైన శక్తి అక్కడ ఉందంట. ఆ పైన ఆ అపరిమితమైనటువంటి శక్తి ఆ రోజు నాకు పొద్దున్న తీసుకొని ఎంతమంది ఆ రోజు మొదలు పెట్టాలనుకుంటున్నారు? వాట్ ఎవర్ హ్యాపెన్. ఓకే, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మహిమ స్వరూపి యొక్క తండ్రి తనను తెలుసుకుంటున్నందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతగా మనసు అనుగ్రహించినట్లు నా ప్రార్థనలను మీరు విజ్ఞాపన చేస్తున్నాను. అండ్ వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ టువర్డ్స్ us? టువర్డ్స్ us who believe అకార్డింగ్ టు ద వర్కింగ్ ఆఫ్ హిస్ మైటీ పవర్. అంటే ఆయన గొప్ప శక్తి మనలో పనిచేయడానికి సిద్ధంగా ఉందంట. సో ఎవ్రీ డే, ప్రతిరోజు ఆ గొప్ప శక్తి అరుణోదయ గర్భం ముందు స్టోర్గా ఉందంట. అది నీకు ఆ రోజు లోడ్ ఆఫ్ బెనిఫిట్స్. Ephesians 1 from verse 21.
రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్వశమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అంటే ఇప్పుడు పరలోక స్థలములో ఏముంది? సమస్తము నిన్ను ఇబ్బంది పెట్టేదంతా నీ పాదాల కింద ఉంది. అది పరలోకంలో. అంటే ఈరోజు నీ పరిస్థితులన్నీ నీ పాదాల కింద ఉండాలి అని ఆ రోజు దేవుడు ఆహారం పెట్టాడంట. సో దట్ డేస్ సర్కమ్స్టాన్సెస్ షుడ్ బి అండర్ యువర్ ఫీట్. ఈ రోజు నువ్వు ఆహారం తింటే ఆ రోజు పరిస్థితులన్నీ నీ కాళ్ళ కింద ఉంటాయండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా వాడిని తొక్కుతూ ఉండాలంట, నువ్వు బలం పొందుకుంటూ ఉండాలంట. సో దిస్ ఈజ్ ద ప్లాన్ in heavenly places for every believer every day. He didn't even plan defeat for a single day. అంటే ఒక్కరోజు కూడా నువ్వు ఓడిపోవడానికి వీలు లేదు అని దేవుడు ఇలా ప్లాన్ చేశాడంట. I think we are entering into some powerful days in the coming future. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు, నీ బిడ్డ నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, జ్వరము, దగ్గు, జలుబు, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, జాయింట్ పెయిన్స్, హీల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్ముడా, నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోటన వారిని ముట్టి తాకండి. లార్డ్, టచ్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.